స్త్రీ, మహిళ, ఆడది, వనిత, కన్య, కుమారి, శ్రీమతి, మగువ, ముత్తైదువు, సుమంగలి, విధవ, బాలిక, కుమార్తె, నెలత, అవివాహిత. చిన్నప్పుడు ఇక్కడ చదువుకున్నట్టుంది కదా. వీటినే పర్యాయపదాలు అంటారు, కానీ నేను వీటిని రూపాలు అంటాను. నేను చెప్తుంటే మీకు జస్ట్ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. మనసు పెట్టి వినండి, మీకు అవతారాలు కనిపిస్తాయి. స్త్రీ అంటే నిజ జీవితంలో ఉన్న మహావిష్ణువు కాదు, యాక్చువల్గా మహావిష్ణువు కంటే ఎక్కువ. పాపం మన హరిగారికి 10 రూపాలే, కానీ మన ఆడవాళ్ళు వాళ్ళ జీవితం మొత్తంలో వేసే అన్ని అవతారాలు ఈ ప్రపంచంలో ఎవరూ వెయ్యలేదు, వెయ్యలేరు, వెయ్యరు కూడా. పొద్దున్నే లేవగానే నిన్ను స్కూల్కి రెడీ చేస్తుంది. ఇంట్లో వాళ్ళ ఆకలిని తన ఆకలిలా భావించి భోజనం తయారు చేస్తుంది. జ్వరం వచ్చినా బయటకి నవ్వుతూ నటిస్తుంది. చెప్పుకోలేని బాధల్ని ఇంట్లో కూర్చుని భరిస్తుంది. భార్యలా మరో అమ్మ రూపం చూపిస్తుంది. తప్పు చేస్తే నిన్ను స్కూల్లో టీచర్ అయి శిక్షిస్తుంది. మంచి చేస్తే ప్రెసిడెంట్లా మారి బిరుదులు ఇస్తుంది. నేరం చేస్తే పోలీసులా మారి తాట తీస్తుంది. నువ్వు రోజూ బయటకెళ్తుంటే సందు చివర నిలబడి టాటా చెప్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే నాకింకా ఆయాసం వస్తుంది. ఈవెన్ గాడ్స్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ ఓమ్ అని బాలయ్య బాబు గారు ఎంత గొంతు చించుకుని అరిచినా మన వాళ్ళకి ఎక్కలే. మర్డర్లు, మానభంగాలు. ఎవరికీ తెలియకుండా 5 పెళ్లిళ్ళు చేసుకున్న బాలనగర్ వాసుడు. వినడానికి ఎంత చెండాలంగా ఉందండి. ఇవి అందరూ చేస్తున్నారని కాదు, ఆ కొందరి వల్ల అందరూ భయపడుతున్నారు. సినిమాకి పంపించడానికి భయం, రాత్రులు ఇంటికి టైంకి రాకపోతే భయం, వేరే ఊర్లో చదివించుకోవడానికి భయం, పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేయించాలంటే భయం. ఇలా భయంతో బ్రతుకుతున్న వాళ్ళ కోసం ఎవరు నిలబడతారు? ఎవ్వరు నిలబడరండి. దానికోసం కూడా వాళ్ళే నిలబడతారు. మనం వాళ్ళకు కొంచెం తోడుగా ఉంటే చాలు. ఇంత ఇచ్చిన వాళ్ళకి మనం ఏం చేయొచ్చు? ఏదో తాజ్మహల్ కట్టనవసరం లేదు. బస్సులో సీట్ ఇస్తే చాలు. నలుగురిలో రెస్పెక్ట్ ఇస్తే చాలు. వీధి చివర ఎవరైనా ఏడిపిస్తే అడ్డంగా నిలబడితే చాలు. ఒంటరిగా వెళ్తున్నప్పుడు రాత్రులు కొంచెం ధైర్యం ఇస్తే చాలు. ఇంకొక ఆడపిల్లని చంపకుండా పుట్టనిస్తే చాలు. మమ్మల్ని మాలాగా బ్రతకనిస్తే చాలు. హ్యాపీ ఉమెన్స్ డే. ఇలా ప్రతిసారి ఏదో ఒక వీడియో చేసి మిమ్మల్ని ఇన్స్పైర్ చేద్దామని కాదు, జస్ట్ మీ రెస్పాన్సిబిలిటీని గుర్తు చేస్తున్నామంతే. ఓన్లీ విమెన్స్ డే రోజే వాళ్ళు చేసే పనుల్ని గుర్తు చేసుకోవాలని కాదు. మనం ఎలా అయితే ప్రతిరోజు పుట్టినరోజు చేసుకోమో అలాగే పెద్దవాళ్ళు ఉమెన్ కోసం ఒక రోజు పెట్టారు, గుర్తించని వారికి గుర్తు చేయమని. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గర్లిజం. For all latest movie updates, download our app Zappy.